ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ వచ్చేటప్పటికి వైజాగ్లో ఉంటుంది. ఈ కాలేజ్లో మనం జాయిన్ అయితే మనకి ప్లేస్మెంట్ వస్తుందా రాదా, ఈ కాలేజ్లో స్టడీస్ ఎలా ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉంటాయి, ప్లేస్మెంట్స్ పరంగా ఏముంటాయి, సో ఆఫర్స్ వస్తాయా రావా, ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది స్టార్టింగ్, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని జస్ట్ ఒక 4 minutes స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించింది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజీలో ఉన్న అకాడమిక్స్, మనం అకాడమిక్స్లోకి వెళ్తే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది, సిఎస్సి డేటా సైన్స్ ఉంటుంది, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, సిఎస్సి ఐఓటీ ఉంటుంది, సిఎస్సి ఏఐఎంఎల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో కాబట్టి మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కింద సిఎస్సి డేటా సైన్స్ ఉంది, అంటే స్పెషలైజేషన్. అది స్పెషలైజేషన్ బ్రాకెట్స్ వచ్చినటువంటి స్పెషలైజేషన్ అని అర్థం చేసుకోండి. స్పెషలైజేషన్ అంటే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలాగో ఇవి కూడా అంతే, కాకపోతే మీకు డేటా సైన్స్ అనుకోండి, డేటా సైన్స్ మీద కొంచెం డెప్త్ ఎక్కువ చెప్తారు, మిగతా అంతా సేమ్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటాయి. సో కొంచెం ఒక 10 to 20% వేరియేషన్స్ ఉంటాయి అంతే, ఇంకేం లేవు. కంపెనీస్ కూడా ఈ వాళ్ళకి ఎంత వాల్యూ అయితే ఇస్తుందో మీకు కూడా అంతే వాల్యూ ఇస్తుంది. ఒకవేళ మీకు సిఎస్సి ఏఐఎంఎల్ వచ్చిందనుకోండి, వెళ్ళండి. సిఎస్సి ఐఓటీ వచ్చిందా, వెళ్ళండి. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ వచ్చిందా, వెళ్ళండి. సో ఇలా మీకు ఫ్రీ సీట్స్ ఎందులో వచ్చినా వెళ్ళిపోండి. సో మీకు ప్రాబ్లం అయితే ఏం ఉండదు, కాబట్టి హ్యాపీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ మనం చూసుకుంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేసినారు. 2020 నుంచి 2025 వరకు 6,318. ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్తా. మీకు ఒక స్కిల్ లేకుండా మీరు ఒక కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్లో వాళ్ళు చెప్పింది ఏదో నేర్చుకొని సో ఒక 4 years గడిపేసిన తర్వాత పాస్ అయితే అయిపోతారు. 70% మీ దగ్గర ఉంటుంది, 70 to 80% కూడా ఉంటుంది మీకు పర్సంటేజ్. ఆ పర్సంటేజ్తో మీరు ఏం పీకలేరు, సీరియస్లీ చెప్తున్నా, ఏం పీకలేరు. మీరు చేయాల్సింది ఒకటే, మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయినంత మాత్రం మీకు ప్లేస్మెంట్ రాదు. మీరు కాలేజ్లోకి వెళ్ళండి, చదవండి, అక్కడ ఎగ్జామ్స్ పాస్ అవ్వండి, వాటితో పాటు స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. మీకు స్కిల్స్ అనేది కాలేజ్లో చెప్పేది అంతా 10 years ఓల్డ్, ఓకేనా? అవన్నీ పనికిరావు, అవన్నీ ఇప్పుడు కంపెనీస్కి అస్సలు పనికిరావు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్లోనో ఇన్స్టిట్యూషన్స్లోనో వీటిలో జాయిన్ అవ్వండి, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, కోడింగ్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. పైథాన్, జావా, ఎస్క్యూఎల్ ఇవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ వాటి మీద ప్రో లెవెల్లో ఉండిపోండి. ప్రో లెవెల్లో అంటే మీకు ప్లేస్మెంట్ అనేది ఈజీగా అయితే వస్తుంది. ఒక్కసారి మీరు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదో లైఫ్ ఎంజాయ్ చేసేస్తాం, హ్యాపీగా 4 years అయిపోతుంది, తర్వాత చూసుకుందాం అనుకుంటే మీ కర్మ ఇంకా. సో నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళండి. కాలేజ్ అయితే మంచిదే, మీకు ప్లేస్మెంట్స్ అయితే వస్తాయి. మీరు అక్కడ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తేనే మీరు అక్కడ ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతారు జాబ్ని, అర్థమవుతుందా? అక్కడ ఇంటర్వ్యూలో మీరు జాబ్ సెలెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ లేకుండా ఎవడు జాబ్ ఇవ్వడు కదా. అఫ్కోర్స్ మీరైనా ఇస్తారా మీకు స్కిల్ లేకుండా? ఇప్పుడు మీరే ఒక కంపెనీ పెట్టారు, మీరు ఒక కాలేజ్కి వెళ్ళారు, అక్కడ స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసుకునేస్తారా స్కిల్ లేకపోయినా? లేదు కదా, స్కిల్ ఉండేవాడిని సెలెక్ట్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, అలాగే మనకి కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, ఇవన్నీ ఉంటేనే కదా మీకు జాబ్ ఇస్తారు ఎవరైనా. సో వాటి మీద ఫోకస్ అయ్యండి. ఇంకా కాలేజ్ మనకి చూసుకుంటే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ కాలేజ్కి రిక్రూటర్స్గా ఉన్నారు. మనకి చూసుకుంటే కాగ్నిజెంట్లో 800+ ఆఫర్స్ అయితే వచ్చాయంట, ఇన్ఫోసిస్లో 762 ఆఫర్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు. సో మీ దగ్గర స్కిల్ మెయిన్ ఇంపార్టెంట్ నౌ డేస్. స్కిల్ లేకపోతే జాబ్ మీకు 100% ఉన్న జాబ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్ కోడ్ వచ్చేటప్పటికి RAGU. సో మీకు ఫ్రీ సీట్ వస్తే హ్యాపీగా ఈ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వండి. కాలేజ్ అయితే బాగానే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్కి.